మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 386. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పార్వతి గారు విరాస్కి కాల్ చేసి వసుధార కాల్స్ అటెండ్ చేయడం లేదని ఇంటికి త్వరగా రమ్మని చెప్తారు. వెంటనే విరాస్, సరే అమ్మమ్మ, మేము రావడానికి ఇంకా 1 అవర్ పడుతుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ చేశాడే కానీ తన మనసంతా అసలు వసుధార ఎక్కడికి వెళ్ళింది అన్న ఆలోచనలోనే ఉండిపోతాడు. అసలు ఈ అమ్మాయి ఏం చేస్తుంది? నేను ఫ్లాట్ లోపలికి వెళ్ళమని చెప్పే కదా వచ్చింది. అలా ఇంట్లోకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళింది అని కంగారుగా తన ఫోన్ తీసుకుని వెంటనే వసుధారకి కాల్ చేస్తాడు. కానీ ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా వసుధార ఆన్సర్ చేయకపోయేసరికి విరాస్లో ఇంకా భయం పెరుగుతుంది. వెంటనే కారెక్కి యూటర్న్ తీసుకుని సిటీలోకి ఎంటర్ అవుతాడు. విరాస్ వసుధారకి ఏం జరిగిందా అన్న టెన్షన్లో ఉండడం వలన అసలు తను వసుధార ఫోన్ని నిమిషంలో ట్రాక్ చేయొచ్చు అన్న విషయం కూడా మర్చిపోతాడు. మొత్తం రోడ్స్ అన్నీ చెక్ చేస్తూ వసుధార ఎక్కడన్నా కనిపిస్తుందేమోనని కంగారుగా చూస్తూనే మరొక పక్క వసుధారకి కాల్స్ చేస్తూ ఉంటాడు. అయినా కూడా వసుధార నుండి రెస్పాన్స్ రాకపోయేసరికి, ఏమైపోయావు వసు, ఎక్కడికి వెళ్ళావు, నీకు ఏమీ కాలేదు కదా అని తనలో తనే భయపడుతూ ఉంటాడు. తను ఎందుకు అంతలా వసుధార గురించి భయపడుతున్నాడో కూడా విరాస్ ఆలోచించడు. సడన్గా తనకి వసుధార ఫోన్ ట్రాక్ చేయాలి అప్పుడు గుర్తుకు వస్తుంది. వెంటనే కార్ ఆపి, ఇదేంటి, నేను తన గురించి ఇంతలా వెతుకుతూ ఉన్నాను తప్ప అసలైన విషయం మర్చిపోయాను. తను ఎక్కడుందో నేను ఫోన్ ట్రాక్ ద్వారా తెలుసుకోవచ్చు కదా అని అనుకుంటూ వెంటనే వసుధార ఫోన్ నెంబర్ని తనకి తెలిసిన టీంకి పంపిస్తాడు. వితిన్ 5 మినిట్స్లో వాళ్ళ నుండి వసుధార లొకేషన్ రాగానే వెంటనే కారుని అటువైపుకి పరుగులు పెట్టిస్తాడు. 30 నిమిషాల్లో చేరవలసిన గమ్యాన్ని 15 నిమిషాల్లోనే చేరి కారు దిగి చూడగా అది ఒక టెంపుల్ అని విరాస్కి తెలిసి గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు. స్పీడుగా గుడి లోపలికి వెళ్ళగానే గుడి స్టెప్స్ దగ్గర స్తంభానికి ఆనుకుని ఏటో శూన్యంలోకి చూస్తూ కనిపిస్తుంది వసుధార. తనని చూసిన తర్వాత అప్పుడు కానీ విరాస్ మనసు కుదుట పడదు. వెంటనే ఒక అడుగు ముందుకు వేసి మళ్ళీ తన మొబైల్ తీసి వసుధారని చూస్తూనే తనకి కాల్ చేస్తాడు. కానీ వసుధార ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా అలాగే తన చెంపలపై జారుతున్న కన్నీళ్లతో ఆకాశంలోకి చూస్తూ ఉంటుంది. తనని అలా చూడగానే ఒక్కసారిగా విరాస్ మనసు చివుక్కుమంటుంది. నాకు నీపై అసలు కోపం లేదు వసు, అసలు నాపైనే నాకు కోపం వచ్చింది. అందుకే నిన్ను వదిలి వెళ్ళిపోయాను తప్ప నువ్వు నా దగ్గర ఏమీ తప్పగా ప్రవర్తించలేదు. ఎందుకు నేను దూరం పెడితే ఇలా అయిపోతున్నావు అని మనసులో బాధగా అనుకుంటూ వసుధార వైపు అడుగులు వేస్తాడు విరాస్. విరాస్ తన దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చున్నా కూడా వసుధారలో ఉలుకు పలుకు ఉండదు. నెమ్మదిగా విరాస్ వసుధార చేతిని తన చేతిలోకి తీసుకోగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుని భయంగా ఎదురుగా చూడగానే తనకి విరాస్ కనిపిస్తాడు. విరాస్ని చూసినా కూడా వసుధారలో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా అలాగే విరాస్ వైపు చూస్తూ, మీరేంటి సార్ ఇక్కడ అని అంటుంది. ఇంటికి వెళ్దాం పద అని విరాస్ అంటుంటే, మీరు వెళ్ళండి సార్, నాకు రోడ్డు తెలుసు, ఎలా వచ్చానో అలా వెళ్ళగలను అని వసుధార అంటుంటే, షటప్ వసుధార, పిచ్చి పిచ్చిగా చేయకు, అసలు నువ్వు ఇంట్లోకి వెళ్లకుండా ఎందుకిలా ఒంటరిగా బయటకు వచ్చావు, అక్కడ అమ్మమ్మ ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా అని అంటుంటే వసుధార విరక్తిగా నవ్వుతూ, అమ్మమ్మ టెన్షన్ పడుతుందని వచ్చారా, అంతే తప్ప మీరైతే నా గురించి కొంచెం కూడా కంగారు పడలేదుగా అని వసుధార అంటుంటే విరాస్ వెంటనే తడబడుతూ, అది కాదు, నువ్వు ఇంటికి రాలేదని అమ్మమ్మ చెబితే నిన్ను వెతుక్కుంటి వచ్చాను అని చెబుతాడు. పాపం విరాస్ ఎందుకు తడబడ్డాడో బాబుకే తెలియాలి. సరే, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, ఇంకో మీరు వెళ్ళండి అని చెప్పగానే వసుధార తనతో అలా
పొడిపొడిగా మాట్లాడుతుంటే ఎందుకో విరాస్కి కొంచెం కూడా నచ్చడం లేదు. వసుధార కోపం తెప్పించకుండా ముందు ఇంటికి పద, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పగానే మీరు వెళ్ళండి నేను వస్తాను అని అంటుంది. ఇంకా విరాస్కి చిరాకు వచ్చి వస్తావా రావా అని లేచి నుంచుని సీరియస్గా అంటాడు. చెప్పాను కదా నేను రాగలను, మీరు వెళ్ళండి అన్న మాట పూర్తి కాకముందే వసుధార విరాస్ చేతుల్లో ఉంటుంది. విరాస్ తనని ఎత్తుకోగానే వసుధార షాక్గా విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. విరాస్ మాత్రం ఏమీ పట్టనట్టు వసుధారని ఎత్తుకుని అలాగే టెంపుల్ బయటికి తీసుకుని వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి వసుధారని ఫ్రంట్ సీట్లో కూర్చోబెడతాడు. వసుధార మాత్రం మనసులో సంతోషం కలుగుతున్నా కూడా తనతో ఇలా బెట్టు చేస్తేనే విరాస్ తన మాట వింటాడని, తనతో ప్రేమగా ఉంటాడని వసుధారకి అర్థమవుతుంటే నీ వీక్నెస్ నాకు బాగా అర్థమైంది టైగర్, ఇప్పటి నుండి చూడు ఈ వసుధార అంటే ఏంటో చూపిస్తాను అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం కోపం నటిస్తూ ఉంటుంది వసుధార. అరే వసు భలే కనిపెట్టావు, ఇంక నువ్వే విరాస్ని నీ దారిలోకి తీసుకురావాలి. విరాస్ కారు ఎక్కి వసుధారని చూస్తూ స్కూటీ ఇంకొక 1 అవర్లో అపార్ట్మెంట్లో ఉంటుంది, నువ్వేమీ కంగారు పడుకోని చెప్పి కారు స్టార్ట్ చేస్తాడు. వసుధార ఏమీ మాట్లాడకుండా విండోలో నుండి బయటకు చూస్తూ ఉంటుంది. తను చెప్పిన దానికి వసుధార నుండి ఆన్సర్ రాకపోయేసరికి విరాస్ కోపంగా కారుని స్పీడుగా ముందుకు పోనిస్తాడు. ఎదురుగా వెహికల్ వచ్చేటప్పటికి సడన్గా బ్రేక్ వేసేసరికి వసుధార సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వలన స్పీడుగా ముందుకి పడబోతుండగా విరాస్ వెంటనే రియాక్ట్ అయ్యి వసుధార పడకుండా తలకి తన చేతిని అడ్డుగా పెడతాడు. తన తలకి దెబ్బ తగులుతుంది అన్న కంగారులో ఉన్న వసుధారకి ఎటువంటి పెయిన్ కలగకుండా ఉండడం వలన అనుమానంగా కళ్ళు తెరిచి చూసేసరికి తన తలకి మరియు కారు డెస్క్కి మధ్య విరాస్ చెయ్యి ఉండడం చూసి షాక్గా విరాస్ వైపు చూస్తుంది. విరాస్ కోపంగా వసుధారని సీట్లో సరిగ్గా కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టుకోవా అని సీరియస్గా అంటాడు. అది అని తడబడుతూ అంటుంటే విరాస్ ముందుకు వంగి వసుధారకి సీట్ బెల్ట్ పెడుతూ ఉంటాడు. విరాస్ తనకి అంత దగ్గరగా వచ్చేసరికి విరాస్ ఊపిరి తన నుదుటన తగులుతుంటే వసుధారలో చిన్నపాటి అలసడి రేగుతుంది. ఇంతలో ఎవరో వెనుక నుండి కారుకి గట్టిగా డాష్ ఇవ్వడం వలన అప్పటికే వసుధార ఫేస్కి విరాస్ ఫేస్కి ఇంచు గ్యాప్ ఉండడం వలన వెనుక నుండి కారుకి గట్టిగా డాష్ ఇవ్వడం వలన కారు కొంచెం ముందుకి కదులుతుంది. అలా కారు కదలడం వలన విరాస్ ఒక్కసారిగా వసుధార ఫేస్కి ఇంకా దగ్గరగా వెళ్ళి వసుధారపై పడతాడు. అలా పడటం వలన విరాస్ పెదవులు వసుధార పెదవులకి టచ్ అవుతాయి. అనుకోకుండా జరిగిన పరిణామానికి ఒక పక్క వసుధార మరొక పక్క విరాస్ ఇద్దరూ కూడా షాక్గా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు. ఇప్పుడు విరాస్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.